నువ్వెందుకో హర్ట్ అయ్యి ఎవరికి అవకాశాలు ఇవ్వద్దని ఎలా స్టేట్మెంట్ పాస్ చేస్తావు? నువ్వు హర్ట్ అయ్యావు అంటే ఓ తెలుగు అమ్మాయి నువ్వేదో అడిగావు అని, ఆవిడ ఇవ్వలేదు అని. నువ్వేం అడిగావో ఆవిడ ఎందుకు ఇవ్వలేదో మనకు తెలియదు కదా. నువ్వు అడిగింది కూడా తప్పై ఉండొచ్చు, ఈ విషయంలో ఆవిడే కరెక్ట్ అయి ఉండొచ్చు. నువ్వు హర్ట్ అయితే నీ హర్టింగ్నెస్నే మనం ఎందుకు పరిగణలోకి తీసుకోవాలి? సో ఇప్పుడు ఈయన అన్న మాట ఏదైతే ఉందో, ఇప్పుడు తెలుగు మహిళా సంఘాలు మండిపడుతున్నారు. మనం తెలుగు వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి, ఇంకా చాలామంది రావాలి, ఆ రాష్ట్రం నుంచో ఈ రాష్ట్రం నుంచి ఒక హీరోనో ఉండాలని మనం కోరుకుంటుంటే, ఇప్పుడు ఒక నిర్మాత ఈయన వచ్చి అసలు తెలుగు వాళ్ళకి అవకాశాలు ఇవ్వద్దు శుద్ధదండగా అంటే ఎక్కడికి వెళ్ళిపోతారు మిగతా వాళ్ళు? ఇప్పుడు ఆడిషన్స్లో కూడా చాలామంది చాలా రేర్గా వస్తాయి తెలుగు వాళ్ళ ఫొటోస్. మళ్ళీ కాస్టింగ్ కౌచ్లు ఉంటాయని అదని ఇదని చాలామంది భయానికి రాను కూడా రారు. ఎక్కడి నుంచో ముంబై నుంచో నుంచో తెచ్చుకుంటారు. బట్ కొత్త వాళ్ళు వస్తే బాగుండు అనేది